ఆప్కి అదాలత్లో పేరు పొందిన వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై ఉన్న నేరారోపణ ఈయనకి విశ్వాసం లేదు అంటూ ఉంటారు. గౌతమ్ బ్రదర్, మీ పేరు విన వెంటనే ప్రజలు ఏమంటున్నారో తెలుసా? ఈయన పేరు మాత్రమే చాలు, గౌతమ్ అదానీ. అదే కాకుండా మన దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, గత 8 సంవత్సరాలుగా బాగా బలంగా పనిచేసి మిమ్మల్ని ఫేమస్ చేసేశాడు. రోజు మీ పేరు చెప్తున్నాడు. ఆయన పేరు మీకే తెలుసు, రాహుల్. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మీరు కేవలం థ్యాంక్స్ కూడా చెప్పలేదు అతనికి. ఎందుకు చెప్పలేదు? ఇలా చూడండి రజిత్ గారు, రాహుల్ గారు కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద లీడర్గా ఉన్నారు. ఇంకా నాకు సంబంధించినంత వరకు నాలాగా ఇండస్ట్రియలిస్ట్ ఆయన గురించి ఏదైనా చెప్పడం అది మంచిది కాదు. ఆయన గొప్ప నాయకుడు. నేను గమనిస్తున్నాను, ఆయన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. కానీ ఏం చెయ్యాలి? పొలిటికల్ ఆవేశంలో ఆయన స్టేట్మెంట్ బయటకు వచ్చేస్తుంది. నేను దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉంటున్నానంతే. మీరు నిందించట్లేదు, కానీ ఆయన మిమ్మల్ని నిందిస్తున్నాడు. 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. రాహుల్ గాంధీ చెప్తున్నారు, పెద్దగా పాత న్యూస్ ఏం కాదు ఇది, ఫిబ్రవరి 2022 మోడీ గవర్నమెంట్ ఇండియా యొక్క మొత్తం పోర్ట్ అంటే ఎయిర్పోర్ట్, గ్యాస్, అలాగే ట్రాన్స్మిషన్, అలాగే పవర్ మరియు మైనింగ్ అంతా గ్రీన్ ఎనర్జీ గ్యాస్ మొత్తం అదానికే ఇచ్చేసారంటగా. చూడండి రజత్ భాయ్, మీరు నేరం మోపేటప్పుడు ఒక విషయాన్ని చెప్పాలి. జాగ్రత్తగా వినండి. నేను ఏ పనైనా సరే వితౌట్ బిడ్డింగ్ చేశానా అని. ఎలాంటి చోట్ల అయినా బిడ్డింగ్ చేయకుండా, ఇంకా మెరిట్స్ లేకుండా నేను ఆ బిజినెస్ లోపలికి వచ్చిందే లేదు. ఎందుకంటే నాకు బాగా తెలుసు, ఇండియాలో నిజాయితీ లేకుండా పనిచేస్తే కాంట్రవర్షీ అవుతుంది. ఆ కారణంగా నా అదానీ గ్రూప్కి ఒక ఫిలాసఫీ ఉంది. ఏ విషయాన్నైనా సరే బిడ్డింగ్ లేకుండా టచ్ చేయకూడదనేది. అది నా పోర్ట్ అయి ఉండొచ్చు, నా ఎయిర్పోర్ట్ అయి ఉండొచ్చు, రోడ్ అయి ఉండొచ్చు, పవర్ హౌస్ అయి ఉండొచ్చు, ఎలాంటి బిజినెస్ అయినా సరే బిడ్డింగ్ లేకుండా చేయలేదు. వివరించి చెప్పాలంటే, పరీక్ష రాసినప్పుడు మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. అప్పుడు నీకు ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చిందని అడుగుతారు. క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్తారు. అది చెప్పనివ్వండి, కానీ ఇది యాక్సెప్టబుల్ అవ్వాలి కదా. ఎందుకంటే ఆ కొరతని రాహుల్ సార్ కూడా చెప్పింది లేదు. అదేంటంటే, ఇక్కడ జరిగిన బిడ్డింగ్లో ఏదో గొడవ జరిగింది, ఆ గొడవ వల్లే మీకు ఇది దక్కింది అని. నేను ఇంకా క్లియర్గా చెప్తాను మీకు. ఆయన ఏమంటున్నారంటే, ఈ ఫుల్ అండ్ ఫుల్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా వేరే వేరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో, ఇదంతా బ్యాంక్ లోన్ తీసుకున్న లోన్ అంట. దగ్గర మీకు 2 lakhs crores లోన్ ఉందంట. అంటే గౌతమ్ అదానీ పేరు మీద. అంతా పబ్లిక్ డబ్బులు, దాన్ని పెట్టి మీరు బిజినెస్ చేస్తున్నారంట. ఇలా చూడండి రజత్ భాయ్, మీరు కూడా మంచి ప్రశ్నే అడిగారు. నేను మీకు చెప్తాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఏ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు ఒకటొచ్చి బ్యాంక్ డేట్ ఉంటుంది, దాని మీద ఈక్విటీ చేస్తున్నారు, 30-40% డబ్బు పెడుతున్నారు, మిగిలింది మీకు బ్యాంకు లోన్గా మీకు ఇస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మీరు ఏ లోన్ తీసుకుంటున్నారో ఆ లోన్ దాని రేటింగ్ ఏంటి? ఇవాళ మేం మీ మూలంగా ఒక వార్త చెప్పాలనుకుంటున్నాం. మేం తీసుకునే లోను అదానీ గ్రూప్ ఒక్క గ్రూపే ఇండియాలో ఉంది. మాకు ఎలాంటి పొలిటికల్ సపోర్టు లేదు, మాకు బ్యాంకో ఇవ్వదు. ఒక ఇండిపెండెంట్ రేటింగ్ ఏజెన్సీ ఉంది, వాళ్లకే ఇస్తారు. వాళ్ళొచ్చి మొత్తం మీ ఫైనాన్షియల్ ఎనాలిసిస్ చూసే మీకు ఇస్తారు. దాన్ని బేసిక్గా పెట్టుకునే మేము ఎవరికి లోన్ ఇవ్వాలో వాళ్ళకి మేము ఇస్తాం. అదొచ్చి చూశారంటే ఇండియాలో కూడా ఉంటుంది, అక్కడ ఇండియన్ బ్యాంక్స్ ఉంటాయి, ఇంకా అక్కడ అన్ని కార్పొరేట్లు ఉంటాయి. ఇవాళ అదానీ గ్రూప్ యొక్క అన్ని కంపెనీసు అదేంటంటే ఇవాళ ఇండియా రేటింగ్ ఉంది కదా భారతదేశం యొక్క, దానికి ఈక్వల్గా ఉంటుంది, విచ్ ఇస్ ఏ సావరింగ్ రేటింగ్. ఎప్పుడైతే అదానీ గ్రూప్కి ఇంత డిసిప్లిన్,
ఇంకా రేటింగ్ ఉందో, ఇవాల్టి వరకు నా 25 సంవత్సరాల అనుభవంలో నా పేమెంట్ ఒక్కరోజు కూడా డిలే అవ్వలేదు, ఇంకా ఎప్పుడూ తక్కువగా కట్టలేదు. అందువల్ల ఎప్పుడెప్పుడైతే అదానీ గ్రూప్కి డబ్బు అవసరమో, ఎలాంటి డెవలప్మెంట్ అయినా సరే డబ్బిస్తానికి రెడీగా ఉంటారు. రాహుల్ సార్ ఏం చెప్తున్నారంటే మోదీ సారే మీకు అంతా కొనిస్తున్నారని. మీరే చూడండి, 2013 తర్వాత అప్పుడు 80% డబ్బు మేము ఇండియన్ బ్యాంక్ నుంచి తీసుకున్నాం. ఇవాళ మీరు చూసారంటే దాని మీద 35% పెరిగింది. ఇంకా మేము పూర్తిగా ఇంటర్నేషనల్ మార్కెట్లో గ్లోబల్ రేటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. అందువల్ల గ్లోబల్ లోపల మన ఇండియాలో ఎవరైనా చెప్పడం వల్ల ఎవరికీ డబ్బు దొరకదు. అదొచ్చి వాళ్ళ రేటింగ్ ఇంకా వాళ్ళ గవర్నెన్స్ లెక్క ప్రకారమే ఇస్తారు. నేను ఇంకొక విషయం చెప్పాలని ఆశపడుతున్నాను. మన యొక్క అన్ని కంపెనీల రేటింగ్ ఉంది కదా, ఇంకా దాని డిస్క్లోజర్స్ ఉన్నారు కదా, ఆ డిస్క్లోజర్స్ని పెట్టి మా కంపెనీలో వరల్డ్ వైడ్ 3rd ESC లెవెల్లో వాళ్ళకి అవార్డు దొరికింది. అందువల్ల ఇదంతా, ఈ ఆరోపణలన్నీ అబద్ధమైనవి. ఏం చెయ్యాలి, రాజకీయంలో నానా చెత్త మాట్లాడుతూ ఉంటారు. దానికి సమాధానం ఈ ల్యాండర్స్. మేమొచ్చి బారోవర్స్, ల్యాండర్స్ ఉన్నారు కదా, ఇవాల్టి దాకా మాకు వాళ్ళకి కానీ ఎలాంటి మీకు ఇబ్బందులు లభించిన లేవు. లోన్స్ అంతా గవర్నమెంట్ బ్యాంక్ నుంచే లభిస్తుందంట కదా. అంటే 40% లోన్ 2022 మధ్యలో లభించిందంట కదా మీకు. లేదు, నేనే మీకు చెప్తాను. మా లోన్ లిమిట్ ఏంటంటే చివరిగా 10 సంవత్సరాలు, 8 సంవత్సరాలని చెప్పొచ్చు, 11% పైకి వెళ్ళిపోయింది. అంతేకాకుండా మా ఇన్కమ్ 24% పైన ఉంది. మా యొక్క ప్రాఫిట్ ఉంది కదా, అది దానివల్లే మా రేటింగ్ పెరుగుతుంది. ఇవాళ బారోయింగ్ కన్నా ఎక్కువగా ఉంది. చాలామంది ఏం చెబుతున్నారంటే అదానీ బలూన్ ఒకవేళ పేలిందంటే అప్పుడు ప్రతి బ్యాంకు దివాలా ఎత్తాల్సిందే అంట. ఇదొచ్చి వేరే వేరే మనుషుల యొక్క ఆలోచనలు. కానీ నేను మీకు చెప్తున్నాను, అదానీ యొక్క అసెట్ లోన్ కన్నా 3 రెట్లు ఎక్కువగానే ఉంది. అందువల్ల ఎవరు డబ్బు అన్సెక్యూర్డ్గా ఇక్కడ లేదు. అయితే ఆ బలూన్ పగలదు, ఎగురుతూనే ఉంటుందన్నమాట. ఇండియా అభివృద్ధి చెందే వరకు ఈ బెలూన్ పేలనే పేలదు. ఇక్కడ ప్రజలు ప్రశ్నించడానికే ఉన్నారు. మీరు సార్, మీరు నంబర్స్ మీకు ముఖ్యం లేదని చెప్పారు, అది ఒక మాయ అని చెప్పారు. కానీ మిమ్మల్ని చూస్తున్నప్పుడు మాకు చాలా గర్వంగా ఉంది. ప్రపంచంలో ఉన్న డబ్బున్న వ్యక్తుల్లో 3వ ప్లేస్కి చెందినవారు, అది కూడా మన దేశానికి చెందినవారు. నా ప్రశ్న ఏంటంటే, మీరు జీవితంలో ఎన్నో రిస్కులు తీసుకుని ఉండుంటారు. ఎప్పుడు ఎక్కడ భయం అనిపించలేదా? మీరు రిస్క్ తీసుకునేటప్పుడు మీకు ఆ రిస్క్ని జడ్జ్ చేయటం తెలియాలి. నేను చాలా చోట్ల రిస్క్ తీసుకున్నాను. అన్ని చోట్ల నేను గెలిచానని చెప్పను కూడా. చాలా చోట్ల నేను ఫెయిల్ అయ్యాను కూడా. అందువల్ల మీరు రిస్క్ తీసుకున్నారంటే మీ దగ్గర స్కిల్ కూడా ఉండాలి. దాన్ని ఎలా దాటాలో కూడా మీకు తెలియాలి. దానికి మీరు ప్రయత్నిస్తూ ఉండాలి. కష్టాలు వస్తూ ఉంటాయి. మీరు ఎలాంటి కార్యాలు చేసినా సరే అంత ఈజీ ఏం కాదు. ఖచ్చితంగా మీరు గెలుస్తారనే నమ్మకం కూడా కుదరదు. అడ్డంకులు వస్తాయి, కానీ అందులో ఇంటెన్షన్ సరిగ్గా ఉండాలి. బాగా ప్రయత్నిస్తే మీరు గెలుపొందుతారు. ఇది నా అనుభవం. మీరు త్వరగా ఓడిపోరు. రాహుల్ గాంధీ మీ మీదే ఇంకో నింద కూడా వేశారు. మోదీజీ మీకు బాగా సపోర్ట్ చేస్తున్నారంట. మోంగ్లా పోర్ట్ ట్రస్ట్లోంచి ఇదే మీ ఫస్ట్ పోర్ట్, ఇదే మీరు ముందు కట్టిన పోర్ట్. 2021 సెప్టెంబర్లో 20,000 కోట్లు డ్రగ్స్ పట్టుబడ్డాయంట. 2022 మేలో 500 కోట్ల డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఆ తర్వాత జూలై 2022 375 క్రోర్స్ డ్రగ్స్ పట్టుబడ్డాయి. అదానిని ఎవరు కాపాడారని ఆయన అడుగుతున్నారు. ఇప్పుడు మీరు లెక్క చెప్పారు కదా, ఈ డ్రగ్స్ని పట్టుకున్నారని. ఈ మ్యాటర్ని వేరే యాంగిల్లో చూశారంటే బావుంటుంది. దీన్ని పట్టుకున్నది మంచి విషయమే. దాంతో ఏ డ్రగ్స్ ఇక్కడి నుంచి వెళ్ళినా సరే ఇమీడియట్గా పట్టేసుకుంటున్నారు. అలాగైతే ఇంతకుముందు ఈ బిజినెస్ జరగలేదని చెప్పలేము. అయినా సరే ఇవాళ నా అన్ని ఏజెంట్స్ని పొగడాలనుకుంటున్నాను.
వాళ్ళు కస్టమ్స్ అయిండొచ్చు, పోలీస్ అయిండొచ్చు, డిఆర్ అయ్యుండొచ్చు. వాళ్ళు అందరూ అద్భుతంగా పనిచేసి ఇలాగా డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే వాళ్ళని ఈజీగా పట్టుకుంటున్నారు. ఇంకా నన్ను చూశారంటే మేము పోర్టు నడుపుతున్నామంటే మా దగ్గర ఏ పవరు ఉండదు. అదేంటంటే గవర్నమెంట్ ఏమి చెప్తారో అదే మేము చేస్తాం. పోర్టు నడపడం అంటే మీ పని కార్గోని ఎక్కించటం, దింపటం అంతే. మీ దగ్గర పోలీసుని పవర్ ఉండదు, ఇన్స్పెక్షన్ ఉండదు, అరెస్ట్ చేసే పవర్ కూడా ఉండదు. అది గవర్నమెంట్ వేరే వేరే ఏజెన్సీసే చూసుకుంటుంది. అందువల్ల ఇదంతా ప్రజల్ని దారి మళ్లిస్తానికే చెప్పే విషయం. దాంతోపాటు ఇక్కడ ఏదైతే పట్టుకున్నారో అదంతా గవర్నమెంట్కి ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఎవరు చేస్తున్నారు, ఎవరు పంపిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, గవర్నమెంట్ అందరినీ చుట్టుముడుతుంది. కానీ నిందేంటంటే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమంటున్నారంటే ఎప్పుడు చూసినా డ్రగ్స్ దొరుకుతున్నాయి, కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ అదాని దగ్గర కానీ వాళ్ళ మనుషుల దగ్గర కానీ ఎంక్వైరీ చేయలేదు. లేదు, ఇదంతా తప్పు. ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరిగినా సరే అది 360 ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇంకా అందులో ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. అదేంటంటే గవర్నమెంట్ లెవెల్లో ఎవరు అందులో దూరి బైపాస్ చేయలేము. అందువల్ల ఎవరు చెప్పినా సరే నేను నమ్మను. అదాని గ్రూప్కి వీళ్ళు ఎలాంటి కన్సెషను ఇవ్వలేదు. మీ ఆస్తి లెక్కల్ని లెక్కేయడానికి మేము ఎంత కష్టపడుతున్నామో అలాగే రాహుల్ గాంధీ వేసే నిందల్ని కూడా లెక్కడానికి మేము అంత కష్టపడుతున్నాం. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? 8 సంవత్సరాలుగా ఏదో ఒకటి చెబుతూనే ఉన్నారు. రజత్ భాయ్, నాకేమనిపిస్తుందంటే మీరు రాహుల్ సార్ గురించి మాట్లాడి మాలో మళ్ళీ గొడవలు పెట్టేలా ఉన్నారనుకుంటున్నాను. ఇంకా రేపు ఆయన ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. నేను మళ్ళీ చెప్తున్నాను, రాహుల్ గారు ఒక మంచి పొలిటికల్ లీడర్. ఆయన ఏం చేస్తారు? ఆయన ఒక పొలిటికల్ పార్టీ నడుపుతున్నారు. ఖచ్చితంగా ఐడియాలజికల్ గొడవ జరుగుతోంది. అందువల్ల ఆయన నిందలు మోపుతున్నారు. నేనెవరు? నేను మామూలు మనిషినే కదా. నేను నా పని చేస్తున్నాను, ఇంకా ఆయన పని చేసుకుని పోతున్నారు. ఆయన తగ్గట్లేదు, మీరు తగ్గట్లేదు. ఆయన ఏం చెప్పారో వినండి. ఆయనకి ఈ విషయం కూడా ప్రాబ్లంగా ఉంది. ఈ నరేంద్ర మోదీ స్టేడియం ఉంది కదా, అక్కడ ఒక క్రికెట్ పిచ్ ఉందంట. ఒక ఎండ్ పేరు ఎందుకు అదాని ఎండ్? అదేంటంటే ఒక స్టేడియాన్ని కట్టేటప్పుడు అక్కడ ఆక్షన్స్ జరుగుతాయి. అప్పుడు వాళ్ళ స్టేడియంకి స్పాన్సర్స్ అని వస్తారు కదా. ఒక పక్క అదాని స్టేడియం, ఇంకొక పక్క రిలయన్స్ స్టేడియం. సో 2 గ్రూప్స్ డబ్బిచ్చి రైట్స్ తీసుకున్నారు. ఇందులో ఏం తప్పుందో నాకు అర్థం కావట్లేదు. మీరు రాహుల్ గురించి ఎక్కువగా మాట్లాడింది లేదు, కానీ పబ్లిక్ ఈరోజు మీ ముందున్న రాహుల్ గురించి మీ ఒపీనియన్ ఏంటో చెప్పొచ్చు కదా మరి. 2014 ఎలక్షన్ తర్వాత, ఆ ఎలక్షన్ పీరియడ్ తర్వాత కూడా అప్పుడు ఆయన కంటిన్యూస్గా రాహుల్ సార్ కంటిన్యూగా నన్ను అటాక్ చేశారు. దాని కారణంగా అదాని అంటే ఎవరో మీరు బాగా తెలుసుకున్నారు. ఆ కారణం వల్లే నేను ఇక్కడ ఉన్నాను.